హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం 61వ శ్లోకం. ఓం తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, పై శ్లోకంలో 60వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, ఇంద్రియాని ప్రమాథీని హరంతి ప్రసభం మనః. అంటే ఇంద్రియాలు సామాన్యమైనవి కాదు, మనల్ని లాక్కెళ్తూ ఉంటాయి, దానిలను వశపరుచుకోవడం కష్టము అని చెప్పాడు కదా. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, తాని సర్వాణి సంయమ్య, అంటే సమస్త ఇంద్రియాలను వశపరుచుకొని, అంటే సంయమనం అయితే చేసుకోవాలి, సంయమనం చేసుకుని యుక్త ఆసీత మత్పరః, అంటే పరమాత్మ నీ శ్రేయస్సును కోరి నేను ఉన్నాను కదా, నా యందే నీ మనసును ఉంచు, నన్నే ధ్యానించు, నన్ను ఆశ్రయించు, నన్నే అందరికంటే గొప్పవాడిని, నేనే అందరికంటే గొప్పవాడిని అనే నమ్మకం ఉంచు, నన్ను తప్ప ఇంకొకరి గురించి ఆలోచించకు, పరమాత్మే నాకు రక్షకుడు, పరమాత్మే ఈ కష్టాల నుంచి నన్ను గట్టెక్కిస్తాడు అని స్థిరంగా నమ్ము. పరమాత్మను ఆశ్రయిస్తే ఏ ఇంద్రియాలు, ఏ కోరికలు, ఏ మనస్సు, ఏ కష్టాలు, భయాలు మన దగ్గరికి రావు అని స్థిరంగా పరమాత్మను ఆశ్రయించి ఉండాలి. అప్పుడు నీకు ఇంద్రియ నిగ్రహం సిద్ధిస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. వశేహి యస్యేంద్రియాని, వశేహి యస్య ఇంద్రియాని. అప్పుడు ఎవరైతే ఇంద్రియాలను వశం చేసుకొని ఉంటారో అప్పుడు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని బుద్ధి, అతని ప్రజ్ఞ స్థిరంగా ఉండును అని పరమాత్మ ఉపదేశించాడు. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 2వ అధ్యాయం 62వ శ్లోకం. ఓం ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. అంటే పరమాత్మ ఏమంటున్నాడంటే ఈ శ్లోకంలో, ఎప్పుడైతే ఒక వస్తువును మళ్ళీ మళ్ళీ చూస్తామో, దాని గురించే ఆలోచిస్తామో, వస్తువులను, విషయాలను దాని గురించి ఆలోచిస్తాము, ధ్యాయతో విషయాన్ పుంసః దాన్నే కోరుకుంటాము, సంగస్తేషు ఉపజాయతే ఆసక్తి, సంబంధం ఈ రెండు ఏర్పడతాయి. ఎప్పుడైతే విషయం మీద ధ్యానము, అంటే దాని గురించి ఆలోచించడము, ఆ ఆలోచన వలన సంబంధం వలన ఆసక్తి వచ్చినాయో అప్పుడు ఆ వస్తువు మీద మనకు కోరిక ఏర్పడుతుంది. సంగాత్ సంజాయతే కామః, కోరిక ఏర్పడుతుంది. కోరిక ఒకప్పుడు తీరవచ్చు, ఒకసారి తీరకపోవచ్చు. కోరిక తీరకపోతే ఏమొస్తుంది? క్రోధాద్భవతి సమ్మోహః. కోరిక తీరకపోతే కోపం వస్తుందన్నమాట. చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. చిన్న పిల్లలకే ఏదన్నా అడిగితే ఇయ్యకపోతే చాలా కోపం వస్తుంది కదా. అలాగే కామాత్ క్రోధో అభిజాయతే, కోరిక తీరకపోతే కోపం వస్తుంది. హరి ఓం తత్సత్.